హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వెన్ ద ఫోన్ రింగ్స్ అనే ఒక కొరియన్ డ్రామా గురించి తెలుసుకుందాం. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్కి అట్లీస్ట్ 100 లైక్స్ అన్నా వస్తే దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ 1లోకి వెళ్దాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ పెక్సాన్ ఒక పార్టీలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అందరూ అతన్నే చూస్తూ ఉంటారు. అప్పుడే తన పార్ట్నర్గా హీజు వస్తుంది. అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారని ఇక్కడ హీజు నర్వస్ అవుతూ ఉంటుంది. దానికి పెక్సాన్, టెన్షన్ అవ్వద్దు, వాళ్ళు నన్ను చూస్తున్నారు, నిన్ను కాదు. వాళ్ళందరికీ నువ్వు ఎవరు అని ఆతృతగా ఉంది. కానీ ఈరోజు ఏ తప్పు జరగకూడదు, మన రిలేషన్షిప్ గురించి ఏ రూమర్ స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్తాడు. దాని తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలోకి ఎంటర్ అవుతారు. సో అసలు వీళ్ళిద్దరూ ఎవరు, వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి, మనం స్టోరీలో తర్వాత తెలుసుకుందాం. సీన్ కట్ చేసి స్టోరీ 2 days బ్యాక్కి వెళ్తుంది. స్టూడియోలో న్యూస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒక యాంకర్ న్యూస్ చదువుతూ ఉంటుంది. తన పక్కనే హీజు కూడా కూర్చొని సైన్ లాంగ్వేజ్లో దాన్ని అనువాదిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ హీజుకి వినపడుతుంది కానీ తను మాట్లాడలేదని తెలుస్తుంది. తనకి సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి న్యూస్ని తను డెఫ్ పీపుల్కి అనువాదిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల హీజు వీడియో స్ట్రక్ అవుతుంది. దాంతో తన వీడియోని ఇక్కడ ఆపేస్తారు. అప్పుడే ఆ స్టూడియోకి ఒక న్యూస్ వస్తుంది. ప్రెసిడెంట్ ఆఫీస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది టెర్రరిస్టులు కొరియన్ వాళ్ళని పట్టుకొని గవర్నమెంట్తో నెగోషియేట్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళ డిమాండ్స్ ఏందో తెలుసుకునేకి వాళ్ళతో నెగోషియేట్ చేస్తూ ఉంటుంది. దాని గురించి మాట్లాడేకి ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి స్పోక్స్ పర్సన్ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ హీజుతో ఈ లైవ్ న్యూస్కి ఇంటర్ప్రిటర్ అవసరం లేదని చెప్తారు. సో దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ ఆ న్యూస్ యాంకర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫీస్లో స్పోక్స్ పర్సన్ పెక్సాన్ అని తెలుస్తుంది. నిజానికి స్పోక్స్ పర్సన్ అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఏదన్నా డిసిషన్ తీసుకుంటే లేదా ఏదన్నా విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అంటే ఆ న్యూస్ని అందరి ముందుకు వచ్చి స్పోక్స్ పర్సనే అందరికీ చెప్తాడు. సో ఇక్కడ ఆ టెర్రరిస్టులతో జరుగుతున్న నెగోషియేషన్ గురించి చెప్పేకి స్పోక్స్ పర్సన్ వస్తాడు. సో ఇక్కడ పెక్సాన్ మీడియా ముందరికి వచ్చి టెర్రరిస్టులతో నెగోషియేషన్ ఆపేస్తున్నామని, వాళ్ళ డిమాండ్స్లో కొరియన్ ట్రూప్స్ని వెనక్కి తీసుకోమని ఉందని, కానీ మేము కొరియన్ ఫోర్సెస్ అందరినీ పంపి ఇంకా కావాలంటే వేరే కంట్రీ ఆర్గనైజేషన్స్తో కూడా మాట్లాడి హాస్టేజెస్ని సేఫ్గా వచ్చేలాగా చూస్తామని చెప్తాడు. స్టూడియోలో ఉన్న న్యూస్ యాంకర్కి పెక్సాన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ హీజుకి మాత్రం పెక్సాన్ అంటే అస్సలు ఇష్టం లేదని తెలుస్తుంది. సో ఇక్కడ పెక్సాన్ న్యూస్ ఛానల్స్ పైన ఎంబార్గో కూడా ఇంపోజ్ చేస్తాడు. అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు ఏ న్యూస్ని రిలీజ్ చేయకూడదు. దానికి అక్కడికి వచ్చిన ఒక రిపోర్టర్ బయట కంట్రీలో అంతా ఈ న్యూస్ని వేస్తున్నారని, మేము వేయకపోతే ఫేక్ న్యూసెస్ చాలా స్ప్రెడ్ అవుతాయని చెప్తాడు. దానికి ఈ కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయని, మీరే న్యూస్ వేయకపోతే జనాలు కూడా ఫేక్ న్యూసెస్ని పట్టించుకోరని, ఈ ఒక్కసారికి మనందరం కలిసి ఆ టెర్రరిస్టులని ఓడించి మన ప్రజల్ని కాపాడుకుందామని చెప్తాడు. వెళ్తూ వెళ్తూ తన టీంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ పైన ఏ వీడియోస్ ఇంకా పోస్ట్స్ వచ్చినా చూస్తూ ఉండండి అని చెప్తాడు. సో ఎవరన్నా సరే ఫేక్ న్యూస్ని లేదా రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే వెంటనే ఆ పోస్ట్ని టేక్డౌన్ చేస్తూ ఉంటారు. సో ఎంబార్గో ఇంపోజ్ చేయడం వల్ల అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెక్సాన్ని బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూనే ఉంటారు. అప్పుడే మనం ఇంతకుముందు స్టూడియోలో చూసిన న్యూస్ యాంకర్ పెక్సాన్కి మెసేజ్ చేస్తుంది. మీరేం చేసినా మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్తుంది. సీన్ కట్ అయ్యి మనకు హీజుని చూపిస్తారు. తను వాళ్ళమ్మ ఇంకా వాళ్ళ అత్తతో డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళత్త 1 monthలో ఎలక్షన్స్ ఉన్నాయని ఈ జాబ్ మానేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చి హెల్ప్ చేయమని చెప్తుంది. అసలు నువ్వు ఈ జాబ్లో ఎందుకు చేరావు, నీ ఫేస్ని ఇంకా నీ పేరుని బయట రివీల్ చేయొద్దని చెప్పాను కదా అని చెప్తుంది. అలాగే నీ సెలెక్టివ్ మ్యూటిజం పైన ఏదైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడే మనకు ఒక విషయం తెలుస్తుంది. నిజానికి హీజుకి మాటలు వస్తాయి, కానీ తనకు పాస్ట్లో జరిగిన ఏదన్నా ఒక ఇన్సిడెంట్ లేదా ట్రామా వల్ల తను మాట్లాడలేకపోతూ ఉంటుంది. సో ఇప్పటికీ దానిపైన ఏ ఇంప్రూవ్మెంట్ లేదని వాళ్ళ అత్తకు తెలుస్తుంది. సో మాట్లాడేసి వాళ్ళ అత్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీజు వాళ్ళమ్మ హీజుని అరుస్తుంది. హీజుని నువ్వు కాబోయే ప్రెసిడెంట్ కోడలని, అంతేకాకుండా చాంగ్వన్ న్యూస్ ఛానల్ ప్రెసిడెంట్ కూతురని చెప్తుంది. నువ్వు నీ హస్బెండ్ నిన్ను ఇష్టపడేలా చేసుకోలేకపోతున్నావని తనని అరుస్తుంది. తనకి ఎలావో మాటలు రావు కాబట్టి వాళ్ళమ్మ చెప్పిందంతా వినేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్గా ఆ న్యూస్ సరిగ్గా ప్లే అవ్వదు. అలాగే నావిగేషన్ కూడా పాడైపోతుంది. కార్ కంట్రోల్ తప్పి దానంతట అదే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట ఆ కార్ ఆగుతుంది. ఆ డోర్ ఓపెన్ అవ్వదు. సో కార్ని ఎవరో హ్యాక్ చేశారని తనకు తెలుస్తుంది. సడన్గా ఒక పెద్ద ట్రక్ తన దగ్గర నుంచి వెళ్తుంది. అది చూసి తను భయపడిపోతుంది. సో ఆ కార్ పక్కనే కాస్త దూరంలో మాస్క్ వేసుకొని ఒక అతను నిలబడి ఉంటాడు. తను మెల్లిగా కార్ వైపుకి వస్తాడు. ఆ కార్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి.
యాజ్ ఇఫ్ అతన్నే ఆ కార్ని హ్యాక్ చేసి తన దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసినట్లు తను కార్ దగ్గరికి వెళ్తాడు. సీన్ కట్ అయి మనకు పెక్సాన్ని చూపిస్తారు. తనకి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు ఎవరో కాల్లో నీ వైఫ్ని చంపేస్తా అని చెప్తాడు. అప్పుడే సడన్గా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో తను వెంటనే తన ఫోన్ని ఛార్జింగ్ పెడతాడు. సో తను వాళ్ళ అత్తకి కాల్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళత్త ఎవరో కాదు, హీజు వాళ్ళమ్మ. హీజుయే తన వైఫ్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ హీజు వాళ్ళమ్మ హీజు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నింది, ఇప్పుడే డిన్నర్ చేసి వెళ్ళిందని చెప్తుంది. సో తను సేఫ్గానే ఉందనుకొని తనకు వచ్చిన కాల్ని వాయిస్ ఫిషింగ్ కాల్ అనుకొని ఎవరో స్కామర్ కాల్ చేసి ఉంటాడు అనుకుంటాడు. తన టీమ్మేట్తో ఆ నంబర్ ఇచ్చి దాన్ని ట్రేస్ చేయమని చెప్తాడు. సో ఆ కిడ్నాపర్ మళ్ళీ కాల్ చేస్తాడు. తను ఇంకోసారి ఫోన్ ఆఫ్ చేస్తే నీ పిల్లాన్ని చంపేస్తా అని చెప్తాడు. దానికి పెక్సోన్ అసలు నా వైఫ్ ఎవరో నీకు తెలుసా, నువ్వు ఇంతకు ముందే చంపేస్తా అన్నావు కదా, చంపేయి అని చెప్తాడు. దానికి కిడ్నాపర్ అసలు మేము డబ్బుల గురించే మాట్లాడలేదని, నీ వైఫ్ నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎంత ఇయ్యగలవు అని అడుగుతాడు. దానికి పెక్సోన్ నువ్వెంతైనా అడుగు, నీకు ₹1 కూడా ఇవ్వను, కావాలంటే నా వైఫ్ని చంపుకో అని చెప్తాడు. సో పెక్సోన్ కాల్ కట్ చేసేస్తాడు. ఇక్కడ కిడ్నాపర్ కోపంలో ఒక వైర్తో హీజు పైన అటాక్ చేస్తాడు. ఈ కిడ్నాప్ని నేను ముందు నుంచి ప్లాన్ చేసుకొని VPN యూజ్ చేసే ఫోన్ తెచ్చుకొని అలాగే కార్ని కూడా హ్యాక్ చేశానని, కానీ నీ హస్బెండ్ చూస్తే డబ్బులు ఇవ్వట్లేదని కోపంతో కత్తి తీసుకొని హీజు పైన అటాక్ చేస్తాడు. ఆ కత్తి హీజు మెడకి తగులుతుంది. దాంతో తనకి గాయం కూడా అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఆ కిడ్నాపర్ పెక్సోన్కి కాల్ చేస్తాడు. పెక్సోన్ ఇప్పటికీ కూడా ఆ కాల్ని ప్రాంక్ కాల్ అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా నా వైఫ్ని చంపలేదా, చంపిన తర్వాత కాల్ చేయమని తను కాల్ కట్ చేసేస్తాడు. తనంటే తన హస్బెండ్కి కొంచెం కూడా ఇష్టం లేదని హీజు చాలా బాధపడుతుంది. అలాగే తన హస్బెండ్ మీద కోపంతో ఆ కార్ స్పీడ్ని ఇంకా పెంచేస్తుంది. ఒక స్పీడ్ బ్రేకర్ వల్ల ఆ కార్ గాల్లోకి లేస్తుంది. ఇక్కడ కార్ కంట్రోల్ తప్పడం వల్ల కిడ్నాపర్ తలకి తగిలి తను స్పృహ తప్పి పడిపోతాడు. సో సీన్ కట్టే మనకు పెక్సోన్ని చూపిస్తారు. గవర్నమెంట్ ఆ టెర్రరిస్టులతో నెగోషియేషన్ కంప్లీట్ చేసిందని, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు సేఫ్గా కాపాడి తెచ్చేస్తున్నారని మీడియా ముందరికి వచ్చి చెప్తాడు. తన వర్క్ కంప్లీట్ చేసుకొని తను చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్తాడు. సో ఆ కిడ్నాపర్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత హీజు అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేసి ఉంటుంది. తన గాయాలకి బ్యాండేడ్స్ వేసుకొని ఏమీ జరగనట్లు ఇంట్లో కూర్చొని ఉంటుంది. సో ఇక్కడ పెక్సోన్ ఇంటికి వచ్చి నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారని నాకు కాల్ చేశారని, నువ్వు చూస్తే ఇక్కడ ఇంట్లో సేఫ్గానే ఉన్నావని చెప్తాడు. అప్పుడే తన టీమ్మేట్ కాల్ చేసి నీకు వచ్చిన కాల్ని VPN ద్వారా కాల్ చేస్తున్నారని, నువ్వు లైవ్గా 10 మినిట్స్ ఆ కాల్ మాట్లాడితేనే ఆ నంబర్ని ట్రాక్ చేయగలమని చెప్తాడు. సో ఇక్కడ తన వైఫ్ హీజు అని ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికి తెలియకుండా సెక్యూరిటీ గార్డ్స్ని అరేంజ్ చేయమని తన టీమ్మేట్తో చెప్తాడు. సో ఇక్కడ హీజు కోపంతో డిన్నర్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చి పెక్సోన్ రేపు బ్రిటిష్ అంబాసిడర్ పార్టీ ఉందని, తన వైఫ్ కూడా డెఫ్ అండ్ డంబ్ అని, నాతో పాటు ఇంటర్ప్రిటర్గా నువ్వు రమ్మని తనతో చెప్తాడు. మనం హస్బెండ్ అండ్ వైఫ్గా కాదు, నువ్వు జస్ట్ ఇంటర్ప్రిటర్గా వస్తున్నావని తన వైఫ్తో చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగిందో చూపిస్తారు. నిజానికి పెక్సోన్కి ఈ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. తను వేరే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ తన ప్లేస్లో ఇక్కడ హీజుతో తనకి పెళ్లి చేసి ఉంటారు. సో పెళ్లి రోజు పెక్సోన్ హీజుకి ఒక కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి ఇస్తాడు. అందులో పెళ్లి కూతురు పెక్సోన్ వైఫ్గా ఎక్కడా తిరగకూడదు, తన ఫేస్ని తన పేరుని ఎక్కడా రివీల్ చేయకూడదు అని ఉంటుంది. అంతేకాకుండా ఎలక్షన్స్ అప్పుడు తను ఎప్పుడూ డివోర్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళ నాన్న క్యాంపెయిన్లో అది ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తే 2 బిలియన్ వోన్ని పెనాల్టీగా కట్టాలని చెప్తాడు. సో ఇక్కడ హీజుకి కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్లు తెలుస్తుంది. తను కూడా కోపంతో ఆ కాంట్రాక్ట్ని సైన్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్ వెడ్డింగ్ని ప్రైవేట్ వెడ్డింగ్గా మార్చేసి పెక్సోన్ జస్ట్ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడే ఒక రింగ్ తీసుకుని వచ్చి హీజుకి తొడుగుతాడు. నువ్వు పెళ్లి చేసుకుని నా దగ్గరికి రావట్లేదని, జస్ట్ ఒక హాస్టేజ్గా నా దగ్గరికి వస్తున్నావని చెప్తాడు. సో వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు న్యూస్లో అంతా తన వైఫ్ ఎవరు, ఎందుకు వెడ్డింగ్ని ప్రైవేట్ వెడ్డింగ్గా మార్చేశారు అని వచ్చి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా తన వైఫ్ ఎవరో ఎవరికి తెలియకుండా పెక్సోన్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి పార్టీకి వెళ్తారు. మనం ఫస్ట్ సీన్లో చూసింది ఇదే. పెక్సోన్ అంబాసిడర్తో మాట్లాడుతూ ఉంటే హీజు తన వైఫ్కి సైన్ లాంగ్వేజ్లో అనువాదిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళిద్దరూ హీజుని ఇంకా పెక్సోన్ని వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటారు. కానీ పెక్సోన్ అది రివీల్ చేయొద్దు అన్నాడు కాబట్టి ఇక్కడ హీజు కాదని, నేను జస్ట్ ఇంటర్ప్రిటర్లా వచ్చాయని చెప్తుంది. ఇక్కడ పెక్సోన్ నిజానికి నా వైఫ్కి కూడా ఇలాంటి డిసేబిలిటీ ఉందని అంబాసిడర్తో చెప్తాడు. దానికి ఆ అంబాసిడర్ ఎందుకని నువ్వు నీ వైఫ్ని ఎక్కడికి పిలుచుకొని రావట్లేదని అడుగుతాడు. దానికి పెక్సోన్ నిజానికి నా వైఫ్ నా వీక్నెస్ అని, నేను గవర్నమెంట్కి స్పోక్స్ పర్సన్లా ఉండడం వల్ల
నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. ఒకవేళ నా వైఫ్ ఎవరో తెలిస్తే నా శత్రువులు తనకి హాని కలపెట్టచ్చు అని నా వైఫ్ని ఎవరికి రివీల్ చేయట్లేదని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ అంబాసిడర్తో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ హీజు పెక్సోన్తో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అడుగుతుంది. కానీ పెక్సోన్ ఇంకా కాసేపు ఇక్కడే ఉండమని చెప్తాడు. హీజు కోపంతో నేను నీ వీక్నెస్ అయితే నన్ను ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు నన్ను చంపేయని ఎందుకు చెప్పావని, నువ్వు ఎందుకు భయపడలేదని తనని అరుస్తుంది. నాకు వినపడదని, నాకు ఎమోషన్స్ కూడా లేవనుకుంటున్నావా అని తనపైన కోపంతో తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఇదంతా సైన్ లాంగ్వేజ్లో చెప్తుంది కాబట్టి ఇక్కడ పెక్సోన్కి ఏమీ అర్థం కాదు. సో తను జనాల నుంచి బయటికి వచ్చి వాష్రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే పెక్సోన్కి మళ్ళీ ఆ కిడ్నాపర్ కాల్ చేస్తాడు. ఈసారి తన టీమ్మేట్స్ ఆ నంబర్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో పెక్సోన్ ఆ కాల్ని 10 మినిట్స్ మాట్లాడాలి. ఇక్కడ ఆ కిడ్నాపర్తో పెక్సోన్ నిన్న నా వైఫ్ని కిడ్నాప్ చేసి అన్నావు కదా, ఏం చేయలేదా అని అడుగుతాడు. సో ఇక్కడ ఆ కిడ్నాపర్ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఫుడ్ కూడా అక్కడ బాగుంది తినమని చెప్తాడు. బ్రిటిష్ అంబాసిడర్ పార్టీలో ఆ కిడ్నాపర్ వచ్చాడు అంటే తనని ఇక్కడ పెక్సోన్ సీరియస్గా తీసుకుంటాడు. అసలు నువ్వు ఈ పార్టీలోకి ఎలా వచ్చావని తన చుట్టూ అంతా ఆ కిడ్నాపర్ కోసం వెతుకుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఎవరో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తారు. తను వెంటనే వాళ్ళ వెనకాల వెళ్ళి ఆ ఫోన్ని చూస్తాడు. కానీ నిజానికి తను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఫోన్లో కిడ్నాపర్తో అసలు నా వైఫ్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ కిడ్నాపర్ నిజానికి ఇప్పుడుంది నీ నిజమైన వైఫ్ కాదు, నిజానికి నీ రియల్ ఫియాన్సే ఇన్హా పెళ్లికి ముందే ఎక్కడికో వెళ్ళిపోయింది, తను ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కానీ నువ్వు నీ వెడ్డింగ్ని ప్రైవేట్గా మార్చేసి ఇన్హా సిస్టర్ హీజుని పెళ్లి చేసుకున్నావు. నిజానికి నీ ఫాదర్ ఇంకా హీజు వాళ్ళ ఫాదర్ పొలిటికల్ రిలేషన్స్ వల్ల నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు హీజుని జస్ట్ ఒక హాస్టేజ్ లాగా తెచ్చుకున్నావని ఇక్కడ ఆ కిడ్నాపర్ తనతో చెప్తాడు. ఎవ్వరికి తెలియని విషయాన్ని ఇక్కడ పెక్సోన్కి చెప్పి ఆ కిడ్నాపర్ మాక్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ పెక్సోన్ ఆ కిడ్నాపర్ని సీరియస్గా తీసుకొని అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడే మనకు ఇంకో ట్విస్ట్ని రివీల్ చేస్తారు. నిజానికి ఈసారి మాట్లాడుతోంది కిడ్నాపర్ కాదు, అదే మొబైల్తో హీజు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. నిజానికి ఆ కిడ్నాపర్ కార్లో ఉన్నప్పుడు పెక్సోన్ నా వైఫ్ని చంపే అన్నప్పుడు కోపంతో హీజుకి మాటలు వచ్చేసి ఉంటాయి. సో దాని తర్వాతే తను కార్ స్పీడ్గా నడుపుతుంది. దాంతో ఆ కార్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. సో ఆ కిడ్నాపర్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తన ఫోన్ని హీజు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటుంది. సో ఆ మొబైల్లో వాయిస్ చేంజర్ కూడా ఉండడం వల్ల పెక్సోన్కి ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఇక్కడ హీజు కిడ్నాపర్ లాగా నీకు హీజు అంటే ఎలాగో ఇష్టం లేదు కదా, హీజుని వదిలేసి నీకు ఇష్టమైన అమ్మాయి ఇన్హోనే వెతికి తెచ్చుకోమని చెప్తుంది. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఈ న్యూస్ని నేను వైరల్ చేస్తానని ఎలక్షన్స్లో మీ నాన్నకి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. దానికి పెక్సోన్ నువ్వు ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తే దాన్ని ఫేక్ న్యూస్గా మార్చేసి అది తీసేయడం నాకు పెద్ద విషయమేం కాదు అని చెప్తాడు. నువ్వు ఎవరైనా సరే నా మనుషులకి దూరంగా ఉండమని చెప్తాడు. దానికి హీజు నా మనుషులా అయితే నేను నీ వైఫ్ని కిడ్నాప్ చేసినప్పుడు తనకి గాయాలు కూడా అయ్యాయని నిన్న ఎందుకు నువ్వు పట్టించుకోలేదని ఇక్కడ హీజు చెప్తుంది. సో ఇప్పటి వరకు ఆ కిడ్నాప్ నిజంగానే జరిగిందని పెక్సోన్కి తెలియదు. అసలు నిన్న ఏం జరిగిందని ఇక్కడ పెక్సోన్ ఆ కిడ్నాపర్తో అడుగుతాడు. నిన్న నీ వైఫ్ని నేను కిడ్నాప్ చేశానని, కత్తి కూడా తనకి తగిలిందని, కాస్తలో తను చనిపోవాల్సింది, అంతేకాకుండా తన కార్ కూడా యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. సో ఈ కిడ్నాప్ అంతా నిజంగానే జరిగిందని ఇక్కడ పెక్సోన్కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఎవరైనా సరే పోలీసులు కాదు నేను నేనే పట్టుకుంటా అని తను ఆ కిడ్నాపర్కి వార్నింగ్ ఇస్తాడు. సో కరెక్ట్గా 10 మినిట్స్ అయిపోతాయి. ఇక్కడ హీజు కాల్ కట్ చేసేస్తుంది. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ 1 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.